#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సౌరభ్ శర్మ, సార్ వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ ఇష్యూస్ దట్ లీడ్ టు ద నీడ్ ఫర్ అ రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? సౌరభ్ ఏమంటున్నాడంటే ఏ కారణాల వల్ల ఒక వ్యక్తి ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం రావచ్చు. ఈ మధ్య మనం గమనిస్తే గల్లీకి ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ కనిపిస్తూ ఉంది. ఆ సెంటర్స్ నిజంగా లైసెన్స్డా, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా లేదా అనేది కూడా మనకు తెలియని పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరికైతే సర్జరీ చేయించుకున్న తర్వాత ఇది యాప్ట్గా లేదు అని ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో అప్పుడు మనం కొన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని నిజంగా మీకు రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అవసరమా కాదా అనేది చెప్పొచ్చు. పాయింట్ నెంబర్ 1, మీకు సర్జరీ జరిగిపోయింది, 1 year గడిచింది, హెయిర్ గ్రోత్ బాగానే వస్తుంది కానీ కొంచెం పల్చగా కనిపిస్తుంది అనుకోండి. ఇలాంటప్పుడు రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా అంటే మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి అంటే, నెంబర్ 1, మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ అలాగే ఉన్నాయా లేకపోతే ఎగ్జిస్టింగ్ హెయిర్ రాలిపోయాయా, దాని గురించి మీరు ప్రాపర్గా మెడికేషన్ వాడారా లేదా. సపోజ్ మీరే గనక ఎగ్జిస్టింగ్ హెయిర్ కాపాడుకోవడానికి ప్రాపర్గా మెడిసిన్ వాడలేదు అనుకుందాం. అటువంటి సిచ్యువేషన్లో మీ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ మధ్యలో గనక ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉండాల్సిన ఏరియాలో గ్యాప్స్ ఫామ్ అయ్యాయి అంటే అక్కడ తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు మెడిసిన్ వాడిన తర్వాత కూడా మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ లాస్ అయ్యాయి అనుకోండి, ఆ సిచ్యువేషన్లో కూడా మీరు ఆ గ్యాప్స్ ఉన్న ఏరియాల్లో మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. రెండో కండిషన్ ఇదేంటి అంటే, కొంతమంది పొరపాటున హెయిర్ లైన్ అనేటువంటిది కొంచెం కిందికి డ్రా చేయించుకొని అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిపించి ఉండొచ్చు. ఇది కొన్నిసార్లు క్లయింట్ తరపు నుంచి కూడా జరిగి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ప్రాపర్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ హెయిర్ లైన్ గురించి ఉన్న గైడ్ లైన్స్ ఐడియా లేని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ వల్ల అయినా కావచ్చు. ఏది ఏమైనా కూడా క్లయింట్కి ఎప్పుడైతే హెయిర్ లైన్ మరీ కిందికి ఉందో అటువంటప్పుడు ఆ హెయిర్ లైన్ని కరెక్ట్ చేయడానికి డెఫినెట్గా ఒక రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. మూడో సందర్భం ఏంటి అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఫ్రంట్ ఏరియాలో చేయించుకుంటారు. అంటే ఫ్రంట్లో బాల్నెస్ ఉండడం వల్ల ఆ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వెనకల ఏరియాలో ఉన్న హెయిర్ని కాపాడుకోవడానికి మెడికేషన్ వాడకపోవచ్చు, లేకపోతే మెడికేషన్ వాడిన తర్వాత కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏరియా వెనకాల భాగం ప్రాపర్గా గ్రో అవ్వకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో కూడా మళ్ళీ ఒక రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆ ఏరియాలో హెయిర్ రీగ్రో చేసుకోవచ్చు. నాలుగోది అండ్ కొంచెం డిఫరెంట్ కండిషన్ అనమాట, హెయిర్ లైన్ కావచ్చు, లేకపోతే హెయిర్ని టెంపుల్ ఏరియాస్లో అరేంజ్ చేసే విధానం కావచ్చు. అవి డైరెక్షన్ అబ్నార్మల్గా పెట్టడం వల్ల అవి అబ్నార్మల్గానే గ్రో అవుతుంటాయి, అంటే అబ్నార్మల్ డైరెక్షన్స్లో గ్రో అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు కూడా వాటిని మేనేజ్ చేయడం ప్రాపర్గా ఉండదు అండ్ చూడడానికి అవి చండాలంగా కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటప్పుడు కూడా వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ రీఇంప్లాంట్ చేయవలసి ఉంటుంది. ఇటువంటప్పుడు కూడా రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది చేయించుకోవచ్చు. సో మీకు ఏ కారణం వల్లైనా కావచ్చు, మీ సర్జరీ బాగా జరిగి అగైన్ మీ సొంత జుట్టు తగ్గిపోవడం వల్ల కావచ్చు, లేకపోతే మీకు తెలియని చోట ప్రాపర్గా సర్జరీ జరగకపోవడం కావచ్చు, మరే ఇతరత్ర ఏ కారణాల వల్లైనా కానీ ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మీకు ఇబ్బందులు ఎదురైనట్లయితే ఆ ప్రాబ్లంకి మళ్ళీ రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఒక డీసెంట్ సొల్యూషన్ని పొందవచ్చు. చాలామంది రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నాము, ప్రాపర్గా రిజల్ట్ వస్తుందో రాదో అనే డౌట్ ఉంటుంది. సో అందుకని మీరు ఏం చేయాలి అంటే, రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చినప్పుడు మీ గోల్స్ అనేటువంటివి కానీ, లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి కానీ, లేదా మీ డౌట్స్ అనేటువంటివి కానీ ప్రాపర్గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్తో కనుక డిస్కస్ చేసినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.